Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్కి విజిట్ అయ్యి ఉంటే ఇక్కడ దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయగలరు. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్కి లైక్ చేస్తున్నారు, షేర్స్ చేస్తున్నారు, వాల్యుబుల్ కామెంట్స్ చాలా ఇస్తున్నారు, మెయిల్స్ చేస్తున్నారు. సో హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. సో ఫ్రెండ్స్, థర్డ్ పార్ట్లో కొంచెం లేట్ అయిపోయింది, బట్ బికాస్ ఆఫ్ సమ్ కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను పార్ట్స్ చేయడంలో కొంచెం లేట్ అయిపోయాను. సో ఇప్పుడు ఈ బిట్ కాయిన్ థర్డ్ పార్ట్లోకి నేను గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. ఏంటంటే ఈ బిట్ కాయిన్ థర్డ్ పార్ట్లో లాట్ ఆఫ్ సైట్స్ నేను చెప్తున్నాను, చాలా సైట్స్ మీకు చెప్పబోతున్నాను. అండ్ ఈ సైట్స్ మీరు రోజు క్లైమ్ చేయగలిగితే, రోజు మీరు దీని మీద వర్క్ చేయగలిగితే ఈజీగా బిట్ కాయిన్స్ ఎర్న్ చేయగలరు. ఈ బిట్ కాయిన్స్ నుంచి ఈజీగా మనం అమౌంట్ ఎర్న్ చేయగలం. సో ఫ్రెండ్స్, చాలామంది మెయిల్స్ చేశారు. ఏ విధంగా మెయిల్స్ చేశారంటే థర్డ్ పార్ట్ కోసం వెయిటింగ్ అని చెప్పేసి కొంతమంది ఉన్నారు, కొంతమంది బిట్ కాయిన్స్లో డౌట్స్ ఉండి క్లారిఫై చేసుకున్నారు. ఇంకా ప్రతి మంది అడిగిన కామన్ క్వశ్చన్ ఏంటంటే, అండ్ కామెంట్స్లో కూడా ఇచ్చారు, అండ్ బిట్ కాయిన్ మన వ్యాలెట్లో నుంచి ఈజీగా మన బ్యాంక్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో దీని గురించి నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను, ఎందుకంటే చాలా 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 ఈజీ. అండ్ మనం ఇంతసేపు వర్క్ చేసిందల్లా విత్ఇన్స్లో మన బ్యాంకులకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది ఏ విధంగా వస్తుంది ఏంటనేది నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. అండ్ దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను, ఎందుకంటే ఇట్స్ ఎ క్రిప్టో కరెన్సీ. మీరు ఈరోజు $1 చేశారంటే ఈ $1 నెక్స్ట్ ఒక 2 డేస్కి $2 అయిపోతుంది. ఇట్స్ అ మ్యాజిక్ మెరాకిల్ అనమాట. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ, ఎందుకంటే దీని వాల్యూ రోజుకి పెరుగుతూ ఉంటుంది అండ్ తగ్గుతూ ఉంటుంది. జస్ట్ లైక్ ఒక స్టాక్ మార్కెట్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒకరోజు బాగా పెరుగుతుంది, ఒకరోజు బాగా తగ్గుతుంది. ఈ విధంగా బిట్ కాయిన్స్ ఎర్న్ చేసి మీ దగ్గర పెట్టుకుంటే, ఎప్పుడైతే బిట్ కాయిన్స్కి బాగా డిమాండ్ వస్తుందో, బిట్ కాయిన్కి ఎప్పుడు బాగా డిమాండ్ వస్తుందో అప్పుడు మీరు డైరెక్ట్గా దాన్ని సేల్ చేయొచ్చు, అమ్మేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం అండ్ 100% జెన్యూన్ సైట్స్ బిట్ కాయిన్స్లో ఏ విధంగా క్లైమ్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కింద చాలామంది లింక్స్ పెడుతున్నారు అండ్ కొన్ని స్కామ్ సైట్స్ ఉన్నాయి. దయచేసి ఆ లింక్స్కి జోలికి వెళ్ళకండి, మీరు నా వీడియోస్ ఫాలో అవ్వండి. నేను ఇదే చెప్తున్నాను, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్స్ కొత్త సైట్స్ చూస్తుంటారు, దాంట్లో ఎర్నింగ్ వస్తుందని చెప్పేసి మీకు రిఫరల్ కింద లింక్స్ పెడుతుంటారు. సో ఆ లింక్ వెళ్ళి మీరు జాయిన్ అవుతారు. నా సైట్స్ వదిలేసి మీరు ఆ సైట్స్ని పట్టుకున్నారంటే కొన్ని చాలా స్కామ్ ఉంటాయి. అండ్ బికాస్ ఆఫ్ టోటలీ ఫ్రామ్ నేను చెప్పే ప్రతి సైట్ మీరు ఆల్మోస్ట్ ఫస్ట్ వీడియోలో చూసారు, సెకండ్ వీడియోలో చూసారు. నేను చెప్పిన ప్రతి సైట్ జెన్యూన్ సైట్ అండ్ దాని నుంచి మీరు ఎర్నింగ్ తీసుకున్నారు. సో ప్రతి ఒక్కరు ఎర్నింగ్ తీసుకున్న వాళ్ళు దయచేసి కింద కామెంట్స్ ఇవ్వండి, ఎందుకంటే వీడియో చూసే నెక్స్ట్ పీపుల్కి కూడా కొంచెం నమ్మకం కలుగుతుంది, దిస్ ఈజ్ జెన్యూన్ సైట్ అండ్ దిస్ ఈజ్ జెన్యూన్ వీడియో అని చెప్పేసి. సో ఈ విధంగా హెల్ప్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, కొంతమందికి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా కొంతమందికి తెలియదు, బట్ వాళ్ళు కూడా 1 or 2 పీపుల్ నాకు మెయిల్ చేయడం జరిగింది, సార్ సబ్స్క్రైబ్ ఎలా అంటారు ఏంటి అని చెప్పేసి. సో ఏంటంటే, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ని మీరు ఇట్లా క్లిక్ చేయగానే సైన్ ఇన్ అని చెప్పి అడుగుతుంది. మీరు జీమెయిల్ నుంచి ఏ విధంగా మీ సైన్ ఇన్, జీమెయిల్ అడ్రస్ అండ్ కింద పాస్వర్డ్ ఇచ్చుకొని లాగిన్ అవ్వగానే సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ కొట్టగానే సబ్స్క్రైబ్ అవ్వబోతారు. సబ్స్క్రైబ్ అయిపోయిన తర్వాత నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఇన్ఫర్మేషన్ మీకు మెయిల్ రావడం జరుగుతుంది. ఆ మెయిల్ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా వీడియో ప్లే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా సబ్స్క్రైబ్కి వాల్యుబుల్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, అండ్ ఇంకో చిన్న విషయం, ఒక మ్యాండేటరీ విషయం ఏంటంటే, అండ్ నా వీడియోస్ చూస్తూ చాలామంది గెయిన్ చేస్తున్నారు. ఏదో ఒకటి ఉపయోగపడుతూ ఉంది మీకు. సో ఆ ఉపయోగపడింది ఏదైతే ఉంటే కింద కామెంట్స్ తెలియజేయండి, లేకుంటే నాకు మెయిల్ చేయండి. సో హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు తెలియకుండా నా వీడియోస్ కొంతమంది వేరే ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు యూట్యూబ్లో ఎక్కడైనా కానివ్వండి, నా వీడియోస్ ఎవరన్నా వేరే ఛానల్స్లో అప్లోడ్ చేస్తే దయచేసి నాకు తెలియజేయగలరు, లేకుంటే ఆ వీడియో లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ నాకు మెయిల్ చేయగలరు, ఎందుకంటే నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలను. సో ఫ్రెండ్స్, దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇచ్చుకోండి, లేకుంటే కింద ఏదైనా మీ డిస్క్రిప్షన్లో మీకు ఏదైనా అర్థం కాకుంటే నాకు పర్సనల్గా అయినా మెయిల్ చేసి తెలుసుకోగలరు. సో ఈ వీడియోని డైరెక్ట్గా తీసుకెళ్ళి, నేను ఇంత కష్టపడిన ఈ వీడియోని తీసుకెళ్ళి డైరెక్ట్గా మీ ఛానల్స్లో పెట్టుకుంటే ఎలా అండి? సో అలా కాకుండా మీకు ఏదైనా డౌట్ ఉన్నా, లేకుంటే దేని గురించి చెప్పమన్నా కూడా నేను చెప్పగలను. దయచేసి నా వీడియోని డౌన్లోడ్ చేసి మీ ఛానల్స్లో పెట్టుకోకండి, ఓకేనా? సో అలా మీరు ఎక్కడైనా చూస్తే దయచేసి నాకు చెప్పండి, ఆ లింక్ నాకు ఫార్వర్డ్ చేయండి, వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం బిట్ కాయిన్స్ ది వాల్యుబుల్ జెన్యూన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఏ విధంగా మనం క్లైమ్ చేయాలి, ఏ విధంగా ఎర్న్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఒక బిట్ కాయిన్ వాల్యూ $422, $423 ఉంది. సో మీరు ఒక ప్లాన్ చేసుకోండి, మంత్లీ $100 రావాలంటే నేను ఎంత శాంతోసి ఎర్న్ చేయాలి, ఎంత శాంతోసి క్లైమ్ చేయాలి. సో ఈజీ, ఓకే. అండ్ ఈజీగా చెప్పాలంటే ఒక 1 lakh అవుతే 50 cents అవుతుంది. ఈజీగా సమ్ ఎస్టిమేషన్స్ వేసుకుంటే 2 lakhs అయితే $1 అవుతుంది, 2 lakhs అవుతే $1 అవుతుంది. సో మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు $50 రావాలంటే ఎంత శాంతోసి మీరు ఎర్న్ చేయాలి, అండ్ $100 రావాలంటే మీరు ఎంత శాంతోసి ఎర్న్ చేయాలి. $100 దాటిన తర్వాత దాని వాల్యూ మీకు అప్ అండ్ డౌన్ అవుతుంది. ఈరోజు $100 చేసి మీ వ్యాలెట్లో
ఉంది ఆ బిట్ కాయిన్ వ్యాలెట్ అని చెప్పి, బిట్ కాయిన్ వ్యాలెట్లో మీకు $100 చేసి ఉంది. నెక్స్ట్ అది $103 అయినా వెంటనే మీరు దాన్ని అమ్మేయడానికి పర్చేజ్ చేయండి. లేకుంటే మీరు 1 బిట్ కాయిన్ అయిన తర్వాత అమ్ముకోవాలనుకుంటే నిదానంగా వర్క్ చేసుకుంటూ రండి. ఇలా కాదు అనుకుంటే మనము ఒక బిట్ కాయిన్ వాల్యూ $423 ఉంటే మనకు ఈజీగా 5-6 వేలు రావాలి అంటే, 5-6 వేలు రావాలంటే $70 to $80 to $100 మధ్యలో అండ్ లేకుంటే $90 to $100 మధ్యలో మీరు చేసుకున్నా కూడా మీకు ఈజీగా మంత్లీ అమౌంట్ రావడం జరుగుతుంది. సో ఏ విధంగా చేసుకుంటాం ఏంటి అండ్ ఆ జెన్యూన్ సైట్స్ ఏవో మనం తెలుసుకుందాం. నేను చెప్పే ప్రతి ఒక్కటి కేర్ఫుల్గా వినండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాకపోవచ్చు. దయచేసి ఈ వీడియో మొత్తాన్ని చూడగలరు. ఇంకోటి ఏంటంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ అన్ని ఏముంటాయంటే జస్ట్ ఒక 5 seconds యాడ్ వస్తూ ఉంటుంది. ఆ యాడ్ని స్కిప్ చేయండి. స్కిప్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు సైట్ ఓపెన్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ అండ్ మనం తెలుసుకుందాం ఇప్పుడు. అంతకంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. సో ఫ్రెండ్స్ ఫస్ట్ సైట్ తెలుసుకుందాం మనం. ఫస్ట్ మీకు ఒక 5 sites నేను చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో 12 or 13 sites నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ సైట్ నేను చెప్పబోయేది ఏంటంటే Give Me Santosi. ఈ సైట్ వచ్చేసి ఏంటంటే ఒకటి మ్యాండేటరీగా చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఏ సైట్కి నేను గ్యారంటీగా చెప్పగలను, ఎందుకంటే ఈరోజు 500 శాంతోస్ ఇచ్చిన వాళ్ళు నెక్స్ట్ 1000 శాంతోస్ ఇవ్వగలరు, లేకుంటే అదే శాంతోస్ని 50 శాంతోస్ చేయగలరు. సో ఏ సైట్కి నేను గ్యారంటీ చెప్పగలను, కానీ సైట్ అయితే 100% జెన్యూన్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సైట్ స్కామ్ అవ్వచ్చు, అందుకని చెప్పేసి మీరు వీటి మీద రెగ్యులర్గా వర్క్ చేస్తుండండి. ఎప్పుడైతే స్కామ్ అవుతుందో దాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ మళ్ళీ అది ఎప్పుడు రీఫిల్ అవుతుందో నేను మీకు దాన్ని తెలియజేస్తాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఏ సైట్ అయినా కూడా దాని ట్రాఫిక్ని బట్టి విత్ఇన్స్లో టైమింగ్స్లో చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి 500 శాంతోస్ ఇస్తుంది, ఒకసారి 100 శాంతోస్ ఇస్తుంది, ఇంకోసారి 80 శాంతోస్, ఇంకోసారి 90 శాంతోస్, ఇలా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోగలరు. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం Give Me Santosi. ఇది వచ్చేసి ఎవ్రీ 700 మీటర్స్కి 500 శాంతోస్ ఇస్తుంది. దీంట్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఫస్ట్ దీనిలో ఒక లాగిన్ టైప్లో ఉంటుంది, అంటే ఓన్లీ మన బిట్ కాయిన్ వ్యాలెట్లో లాగిన్ టైప్లో ఉంటుంది. సో దీన్ని మీ బిట్ కాయిన్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ కాపీ చేసి పెట్టుకోండి మీరు మీ బిట్ కాయిన్ వ్యాలెట్ని. సో ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేస్తే రీబూట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రీబూట్ దగ్గర ఏ విధంగా అంటే సో ఇదంతా మీకు తెలిసిన క్యాప్చరింగ్ ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ని మీరు ఇక్కడ డైరెక్ట్గా ప్రెస్ చేయగలరు. సో నేను వెరిఫై చేసేస్తున్నాను. వెరిఫై చేసేసి జస్ట్ లాగిన్ అయిపోతున్నాను. మీ వ్యాలెట్తో మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోగలరు. సో మీరు దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ త్రూ మాత్రమే జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సైట్ గురించి ఎటువంటి ఇది ఉన్నా కూడా నేను మీకు దాని గురించి క్లియర్గా మెన్షన్ చేసి దాని గురించి ప్రాబ్లమ్స్ ఉంటే మీకు నేను ఫర్దర్గా చెప్తూ ఉంటాను అనమాట. సో కింద రిఫరల్ లింక్ త్రూ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, నేను ఇప్పుడు ఈ విధంగా లాగిన్ అయిపోగానే ఇక్కడ నా వ్యాలెట్ అడ్రస్ వచ్చేసింది. ఇక్కడ చెక్ యువర్ బిట్ కాయిన్ అడ్రస్ అని చెప్పేసి ఉంటుంది. ఇది నా బిట్ కాయిన్ అడ్రస్. ఓకే, ఇక్కడ మనం వర్క్ ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు మీరు చూడండి సైట్ ఫస్ట్లో పైన చూడండి 500 శాంతోసి ఎవ్రీ 700 మినిట్స్కి 500 శాంతోసి ఇస్తారు. జస్ట్ మనం ఒక డేలో మనం జస్ట్ 500 శాంతోసి అలా క్లిక్ చేసి అలా వదిలేసుకోగలం అనమాట. సో 700 మినిట్స్కి మీరు టైం పెట్టుకొని క్యాలిక్యులేట్ చూసుకోగలరు, లేకుంటే సైట్ని రిఫ్రెష్ చేస్తుంటే మీకు టైం క్యాలిక్యులేషన్ చూపిస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ విధంగా ఐఎమ్ హ్యూమన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దీన్ని స్ట్రైట్ చేయాలన్నమాట. సో దీన్ని స్ట్రైట్ చేయాలి, ఈ విధంగా స్ట్రైట్ చేయాలి, డన్ అనేది చేసుకోవాలి, ఓకే సబ్మిట్ ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ వస్తుంది, సక్సెస్ వచ్చేంత వరకు చేయాలి. సో నెక్స్ట్ ఇవ్వండి, ఇలాగే దీన్ని స్ట్రైట్ చేయండి. సో ఈ విధంగా హ్యూమన్ వస్తుంది, దాని తర్వాత ABCDలు వస్తుంటాయి, డిఫరెంట్ వస్తుంటాయి, తర్వాత సమ్ పేరా, తర్వాత మన బ్రౌజర్ గురించి వస్తుంది, దాన్ని ట్రాక్ చేస్తూ పెడుతూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా డన్ ఇచ్చేసాను, ఓకే ఇచ్చేసాను. సో ఇలా ఓకే ఇవ్వగానే సక్సెస్ అని చూపించింది. ఇప్పుడు ఓకే అయిపోయింది. ఇది కింద వచ్చేసి డైరెక్ట్గా మీరు క్లైమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో క్లైమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే 500 శాంతోస్ డైరెక్ట్గా మీ ఫుకెట్ బాక్స్లోకి వచ్చేస్తాయి. సో మీరు చూసినట్టయితే కిందికి నేను డ్రాల్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి 500 శాంతోసి సెంట్ టు యువర్ ఫుకెట్ బాక్స్. ఒకసారి ఫుకెట్ బాక్స్ నేను కొట్టేస్తాను. ఇలాగా ఫుకెట్ బాక్స్ కొట్టేగానే నాకు 500 శాంతోసి ఇక్కడ యాడ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడగలరు నాకు 500 శాంతోసి అనేది యాడ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఫుకెట్ బాక్స్ గురించి కూడా డౌట్ అడిగారు. ఫుకెట్ బాక్స్లో మీకు 13,000 అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ అనేది మీకు జరుగుతుంది. సో ఆ 13,000 అయిపోయిన తర్వాత ఇక్కడ 13,000 అనేది మీరు రీచ్ అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్ ఒక 48 to లేకుంటే 24 అవర్స్లో మీకు డైరెక్ట్గా మీ బిట్ కాయిన్ వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు కింద డ్రాల్ చేసి చూసినట్లయితే ఇక్కడ మీ ట్రాన్సాక్షన్స్ ఎన్ని అయిపోయాయి, ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఇక్కడ మీకు స్క్రోల్ చూపిస్తుంది. ట్రాన్సాక్షన్ ID విత్ మీకు ఎంతెంత అమౌంట్ అనేది మీకు మీ బ్లాక్ చైన్లోకి అంటే
మన బిట్కాయిన్ వ్యాలెట్లోకి యాడ్ అయింది అనేది మీకు చూపిస్తుంది. సో బిట్కాయిన్ మీరు లాగిన్ అయిపోతే డైరెక్ట్గా మీకు బిట్కాయిన్లో మీకు చూపించేస్తుంది ఎన్ని సెంట్స్ వచ్చాయి, ఏంటి, ఎంత ట్రాన్సాక్షన్ అయింది అని చెప్పేసి. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోగలరు. సో గివ్ మీ శాంతోస్ నుంచి ఎవ్రీ 700 మినిట్స్కి 500 శాంతోస్ అనేది ఎర్న్ చేస్తాం. సో బాగా గుర్తుపెట్టుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ సైట్ మనం చూద్దాం. ఇట్స్ ఏ mysantosi.xyz. సో దీని నుంచి ఏంటంటే ఎవ్రీ 1200 మినిట్స్కి 160 శాంతోస్. అంటే ఇంతకుముందు ఇది కూడా ఆల్మోస్ట్ 700-500 శాంతోస్ ఇచ్చేది. కానీ నేను చెప్పాను కదా, ఎవ్రీ మినిట్ ఎవ్రీ టైం మారుతూ ఉంటుంది ఈ శాంతోసిస్ అనేది. వాళ్ళ ట్రాఫిక్ని బట్టి, వాళ్ళ ఇన్కమ్ని బట్టి వాళ్ళు ఒక శాంతోస్ రేట్ని ప్రైస్ అనేది ఫిక్స్ చేసి పెడతారనమాట. సో ఇక్కడ కూడా యాస్టీస్గా నేను ఏం చేస్తాను, నా బిట్కాయిన్ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ అండ్ కాపీ చేసిన తర్వాత ఇక్కడ రీబూట్ ఎంటర్ చేస్తాను, అంటే లాగిన్ ప్రాసెస్ అనమాట ఇది. సో ఇక్కడ నేను కాఫీ ఎంటర్ చేయమంటుంది, క్యాప్చా కాఫీ ఎంటర్ చేసేసాను. సో వెరిఫై చేసేస్తున్నాను. వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ప్రాసెస్ని క్లిక్ చేస్తున్నాను. సో ఈ లాగిన్ ప్రాసెస్ని క్లిక్ చేయగానే యాస్టీస్గా మనకు లాగిన్ అయిపోతుంది. మన వ్యాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ చూపిస్తుంది, చెక్ యువర్ బిట్కాయిన్ అడ్రస్ అని చెప్పేసి, మన అడ్రస్సే కాబట్టి. సో ఇక్కడ మీ అడ్రస్ అనే కాదు, ఎవరి అడ్రస్ ఇచ్చుకున్నా కూడా యాస్టీస్గా ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. సో మీ అడ్రస్ మీరు ఇచ్చుకుంటే మీకు శాంతోస్ ఎర్న్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది అండ్ ఈజీగా శాంతోస్ ఎర్న్ చేసుకోగలరు. ఇక్కడ హ్యూమన్ అనేది యాస్టీస్గా ఇందాకలాగానే నేను మీకు చూపించినట్టు డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని స్ట్రైట్గా చేయాల్సి ఉంటుంది. సో స్ట్రైట్గా చేసేస్తాను ఈ విధంగా. సో డన్ ఇచ్చేస్తాను. డన్ ఇచ్చేసుకోగానే ఓకే వస్తుంది. సబ్మిట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఇలా చెప్పాను కదా. సో ఇక్కడ ఏమడుగుతుంది, ఫిష్ అడుగుతుంది. ఫిష్ను జస్ట్ డ్రా చేసేసండి ఇక్కడికి మధ్యలో. సో డ్రా చేయగానే ఓకే అయిపోతుంది. సో డ్రా చేయగానే సక్సెస్ ఇచ్చేసింది. సో క్లైమ్ అనే బటన్ని క్లిక్ చేసేసండి. క్లైమ్ అనే బటన్ని క్లిక్ చేయగానే యాస్టీస్గా మనకు 160 శాంతోస్ అనేది 1200 మినిట్స్కి యాడ్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే 160 శాంతోసి నాకు యాడ్ అయిపోయింది, ఫుకెట్ బాక్స్లోకి యాడ్ అయిపోయింది. సో ఫుకెట్ బాక్స్ని మనం ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. ఫుకెట్ బాక్స్ని రీఫ్రెష్ చేసినట్లయితే మనకు 160 శాంతోసి అండ్ యాడ్ అయిపోయి ఉంటుంది. సో చెక్ చేద్దాం ఒకసారి 160 శాంతోస్ యాడ్ అయిందా లేదా అని చెప్పేసి మీరు కూడా చెక్ చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈజీగా మనము ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ఈజీగా శాంతోస్ ఎర్న్ చేయగలం. అండ్ ఈ శాంతోస్ ఎర్న్ చేసుకుంటూ ఒక బిట్కాయిన్ వరకు రీచ్ అవ్వగలం. ఒక బిట్కాయిన్ వాల్యూ వచ్చేసి దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 28,000 ఉంది. ఇట్స్ ఏ క్రిప్టో కరెన్సీ అండ్ డైలీ దీని వాల్యూ పెరుగుతుంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో ఈ ఫుకెట్ బాక్స్లో చెక్ చేద్దాం మనకు అమౌంట్ మనం ఎర్న్ చేసిన 160 శాంతోస్ అనేది యాడ్ అయిందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఫస్ట్లో 500 శాంతోసి అండ్ 160 శాంతోస్ యాడ్ అయిపోయింది. ఇక్కడ ఫుకెట్ నేమ్ అంటే ఏ సైట్ నుంచి మనం ఎర్న్ చేసాం ఆ సైట్ నేమ్ అనేది ఇక్కడ ఈజీగా ఎంటర్ చేసి ఉంటుందన్నమాట. సో ఈజీగా ఈ రెండు సైట్స్ నుంచి మీరు ఎర్న్ చేయగలరు 660 శాంతోస్ అనేది. నెక్స్ట్ ఇంకో సైట్ చెప్పబోతున్నాను. ఆ సైట్ ఏంటంటే, సో నేను చెప్పిన ఆర్డర్ ప్రకారం కింద మీకు లిస్ట్ అవుట్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఆ డిస్క్రిప్షన్లో మీరు లింక్స్ క్లిక్ చేస్తే సేమ్ ఆర్డర్లో సేమ్గా మీరు ఈజీగా శాంతోస్ ఎర్న్ చేయగలరు. ఇక్కడ చూడండి, ఎవ్రీ 9 మినిట్స్కు 60 శాంతోస్. ఇది కూడా ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు దీన్ని 60 శాంతోసిస్గా చేంజ్ చేశారు. ఇక్కడ కూడా మీరు డైరెక్ట్గా మీ కాపీ పేస్ట్ చేసేసేయండి. అండ్ పేస్ట్ చేయగానే ఇక్కడ రీబూట్ అడుగుతుంది. రీబూట్ అడగగానే ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసేసేయండి. బ్రెడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో బ్రెడ్ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయండి. సో బ్రెడ్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసే కానీ క్యాప్షన్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అడుగుతున్నాను. సో లాగిన్ అడగగానే డైరెక్ట్గా మనకు అక్కడ మన బిట్కాయిన్ అడ్రస్ అనేది అక్కడ చూపిస్తుంది. సో ఈ బిట్కాయిన్ అడ్రస్ ఇలా చూపిస్తుంది. సో ఈ బిట్కాయిన్ అడ్రస్ని చూపించిన తర్వాత కిందికి వచ్చి డైరెక్ట్గా మనం హ్యూమన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి, సో హ్యూమన్ అనే ఆప్షన్లో ఏదైతే ఉందో ఆ హ్యూమన్ని స్ట్రైట్గా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏ అనే ఆప్షన్ చూపిస్తుంది నాకు, నేను దీన్ని స్ట్రైట్ వర్షన్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా స్ట్రైట్ చేసేసి డన్ ఇచ్చేస్తున్నాను. ఓకే అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, దాన్ని సక్సెస్ వచ్చేంత వరకు చేయాలి. సో దీన్ని కూడా స్ట్రైట్ చేసేస్తాను అండ్ స్ట్రైట్ చేసేసి డన్ ఇచ్చేస్తాను. సో డన్ ఇవ్వగానే ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇంకోసారి హ్యూమన్ ఇవ్వగానే సక్సెస్ అనే ఆప్షన్ మీకు చూపిస్తుంది. సబ్మిట్ ఇచ్చేసేయండి. సో కిందికి వచ్చేసి డైరెక్ట్గా క్లైమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లైమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే ఈజీగా మీకు 60 శాంతోస్ అనేది మీకు డైరెక్ట్గా ఫుకెట్ బాక్స్లోకి రాబోతుంది. సో చూసినట్లయితే డైరెక్ట్గా 60 శాంతోస్ మీ ఫుకెట్ బాక్స్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసుకోగలరు 60 శాంతోస్ వాస్ సెండ్ టు యువర్ ఫుకెట్ బాక్స్. 60 శాంతోస్ అనేది నా ఫుకెట్ బాక్స్లోకి యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పే ప్రతి సైట్ కూడా ఫుకెట్ బాక్స్తో లింక్ ఉన్న సైటే. ఫుకెట్ బాక్స్లోకి వచ్చేది 100% జెన్యూన్ అండ్ ఇన్స్టంట్ పేమెంట్. ఈ విధంగా ఇన్స్టంట్ పేమెంట్ ఇచ్చేది ఏది లేదు. మీరు ఎన్ని రోజులు పీపీసీ సైట్స్ చేసుకున్నా మీకు అక్కడ వచ్చేది శూన్యం. ఎప్పటికీ అమౌంట్ అనేది రాదు. ఎన్ని రోజులు చేసుకుంటూ వెళ్ళినా అది కూడా 24 అవర్స్ వెయిట్ చేయాలి. ఇక్కడ మనం 24 అవర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మినిట్కి మనం శాంతోస్ ఎర్న్ చేస్తూనే ఉండొచ్చు. అండ్ ఇది మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు, లేకుంటే మీరు ఆన్లైన్లో ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే అండ్ ఈ ఫ్రీ టైంలో మీరు ఇలాంటి వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈజీగా మీకు సమ్ అమౌంట్ అనేది రీచ్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా మీ బ్లాక్ చైన్లో చూపిస్తుంది. మీ వ్యాలెట్లో మీరు ఎంత శాంతోస్ ఎర్న్ చేశారో దాని పక్కన డాలర్లోకి మీకు కన్వర్ట్ చేసి చూపిస్తుంది. మీరు $1 ఎర్న్ చేశారా, $2
$2 ఎర్న్ చేశారని చెప్పేసి. సో ఈ విధంగా మీరు చేసుకున్న అమౌంట్ మొత్తం డైరెక్ట్గా ఫుకెట్ బాక్స్ త్రూ బ్లాక్ చైన్ అకౌంట్ అంటే మీ బిట్కాయిన్ వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం ఈ సైట్ ఏ విధంగా మనకి ఇస్తుందో. బ్లూ శాంతసీ, ఈ బ్లూ శాంతసీను డైరెక్ట్గా మీకు ఇక్కడ అడ్రస్ క్లిక్ చేసేసేయండి. మీ అడ్రస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రిబూట్, ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రిబూట్ ఆప్షన్ ఏంటంటే క్యాప్చరింగ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా ఇక్కడ ఈ అడ్రస్లో మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. క్యాండీని నేను ఇక్కడ క్లిక్ చేసేస్తున్నాను. సో వెరిఫై చేసేస్తున్నాను. ఇక్కడ మ్యాండేటరీగా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కింద ఇక్కడ రివార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరేంటంటే దయచేసి ఇక్కడ రివార్డ్ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయకూడదు. టోటల్లీ కిందికి వచ్చేయండి. కిందికి వచ్చేసిన తర్వాత మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది, రివార్డ్ అనే ఆప్షన్ కానీ లేకుంటే క్లైమ్ అనే ఆప్షన్ కానీ. అగైన్ సో ఇక్కడ క్లైమ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇది అనేది మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, బ్లూ శాంతసీలో మీరు అడ్రస్ ఇవ్వగానే కిందికి వచ్చి క్లైమ్ ఆర్ రివార్డ్ అనే ఆప్షన్ ఉన్న మాత్రమే, లాస్ట్లో ఉన్నదాన్ని మాత్రమే క్లిక్ చేస్తేనే అది అమౌంట్ ఇస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. సో ఈ విధంగా క్లిక్ చేస్తే డైరెక్ట్గా 650 శాంతసీ మీ అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో రీక్యాప్చా అని చెప్పేసి అడుగుతుంది, సమ్ ప్రాబ్లం ఏదో రీక్యాప్చా. సో రీక్యాప్చా ఇంకోసారి ఇచ్చేస్తాను. సో ఈ విధంగా మీరు 650 శాంతసీ ఈజీగా బ్లూ శాంతసీ నుంచి ఎర్న్ చేసుకోగలరు. కిందికి వచ్చి మాత్రమే మీరు ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసినట్లయితే కింద ఉన్న ఆప్షన్ మాత్రమే తీసుకుంటుంది. సో కింద ఉన్న ఆప్షన్ మాత్రమే మనం క్లైమ్ చేస్తే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు చేస్తే ఈజీగా 650 శాంతసీ ఎవ్రీ 900 మినిట్స్కి, సారీ ఎవ్రీ 25 మినిట్స్కి మీరు ఈజీగా ఎర్న్ చేయగలరు. సో నేను ఇంకోసారి క్యాప్చా ఎంటర్ చేశాను, క్లైమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. సో క్లైమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ సెంట్ టు ఫుకెట్ బాక్స్ 650 శాంతసీ. సో ఎవ్రీ 25 మినిట్స్కి మీరు ఎవ్రీ 25 మినిట్స్కి మీరు 650 శాంతసీ ఎర్న్ చేయగలరు ఇక్కడ. సో మీకు ఇది డౌట్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. వెళ్ళి ఫుకెట్ బాక్స్ ఏదైతే ఉందో ఫుకెట్ బాక్స్లో రీఫ్రెష్ ఇవ్వండి. నాకు ఇప్పుడు 650 శాంతసీ అనేది యాడ్ అయిందా యాడ్ అవ్వలేదా అనేది చెక్ చేస్తాను. సో ఈజీగా నేను చెప్పే ప్రతి సైట్ జెన్యూన్ సైటే, మీరు ట్రై చేయగలరు. అండ్ కింద డిస్క్రిప్షన్ త్రూ మీరు జాయిన్ అవుతే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దాంతోపాటు నేను ప్రతి ఒక్కటి మీకు డౌట్స్ క్లారిఫై చేయగలను అనమాట. సో మీరు ఎక్కడెక్కడో జాయిన్ అయిపోయి మళ్ళీ నాకు డౌట్స్ అడిగితే బాగుండదు కాబట్టి కింద నాకు డిస్క్రిప్షన్ వాటి త్రూ మాత్రమే జాయిన్ అవ్వండి, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే 650 శాంతసీ నాకు యాడ్ అయిపోయింది. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది బ్లూ శాంతసీ నుంచి 650 శాంతసీ వచ్చింది. ఇలా ఎవ్రీ 25 మినిట్స్కి మీరు 650 శాంతసీ ఎర్న్ చేయగలరు. ఈ బ్లూ శాంతసీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కింద మీరు డౌన్ చేసినట్లయితే కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే కింద ఉన్న క్లైమ్ అనే ఆప్షన్ని మాత్రమే క్లిక్ చేయడం ద్వారా మీరు ఎర్న్ చేయగలరు, ఓకే. సో ఇంకోటి ఏంటంటే ప్రతి సైట్కి రిఫరల్ ఆప్షన్ ఉంటుంది. మీరు రిఫరల్ చేసుకుంటే, మీ ఫ్రెండ్స్ని రిఫరల్ చేసుకుంటే లాట్ ఆఫ్ మనీ మీరు ఎర్న్ చేయొచ్చు. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఏ విధంగా ఎర్న్ చేస్తారంటే దీనికి కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నేను లాస్ట్ ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను మీరు ఏ విధంగా రిఫరల్స్ని గెయిన్ చేయాలి, ఏ విధంగా రిఫరల్స్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా రిఫరల్స్ని జాయిన్ చేస్తారనేది. సో ఎన్ని సెట్స్ క్లియర్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు ఒకసారి మెన్షన్ చేస్తాను. సో ఇంకోటి ఇప్పుడు మనం తెలుసుకుంటాం క్రేజీ ఫుకెట్. ఈ క్రేజీ ఫుకెట్లో ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ ఫుకెట్ అడ్రస్, మీ బిట్కాయిన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అడ్రస్ త్రూ లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవ్వగానే లాగిన్ ఆప్షన్ నాకు ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది, లాగిన్ అయిపోతున్నాను. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఎవ్రీ 75 శాంతసీ మనం ఎర్న్ చేయగలం. ఎవ్రీ 75 శాంతసీ అనేది మనం దీని నుంచి ఎర్న్ చేయగలం అనమాట. ఎవ్రీ 75 శాంతసీతో పాటు లక్కీ బాక్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ లక్కీ బాక్స్ ఏంటి అండ్ దాంట్లో ఏ విధంగా ఎర్న్ చేస్తాం అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇలా అవ్వగానే మన ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ చూపిస్తుంది, ఇక్కడ 75 శాంతసీ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ రివార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి, గెట్ ఏ రివార్డ్ అనే ఆప్షన్ని. సో గెట్ ఏ రివార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే ఇక్కడ రీబూట్ ఆప్షన్ అడుగుతుంది మనకు. రీబూట్లో క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా అనేది ఎంటర్ చేయండి క్లియర్గా. సో ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. సో ఏ విధంగా అంటే మీకు అక్కడ అడిగిన ఆప్షన్స్ ఏ విధంగా ఉందో ఆ ఆప్షన్స్ని మీరు జస్ట్ టిక్ మార్క్ చేయండి. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ వెహికల్స్ అడుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ వెహికల్స్ నేను టిక్ చేసేస్తున్నాను, ఇక్కడ వెరిఫై చేసేసుకుంటున్నాను. సో ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ మీరు దీని నుంచి కూడా చాలా బాగా ఎర్న్ చేయొచ్చు. అండ్ చాలా బాగా ఎర్న్ చేస్తూ మీ ఫ్రెండ్స్ని రిఫరల్ చేసుకుంటే ఇంకా బాగా ఎర్నింగ్ అనేది ముందుకెళ్తుంది. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ క్రేజీ ఫుకెట్లో ఏ విధంగా ఎర్న్ చేస్తామనేది. ఇక్కడ ఎవ్రీ 5 మినిట్స్కి మనము ఎర్న్ చేసేది ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం ఏ విధంగా ప్రాసెస్ నడుస్తుంది అనేది. సో ఇక్కడ మనం ఇవ్వగానే ఏమవుతుందంటే
సో చూడండి ఇక్కడ టైం క్యాలిక్యులేషన్ చూపిస్తుంది. నేను ఇప్పుడు ఇవ్వగానే నేను రీబూట్ చేయగానే 75 శాంతసీ అనేది నాకు యాడ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ బాక్స్ అనేది ఉంటుంది. ఈ బాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఒక గేమ్ టైప్ అనమాట. మన రాజుగారి గది అన్నట్టు ఆ రాజుగారి గదిలోకి వచ్చిన తర్వాత ఒక బాక్స్ని మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బాక్స్ని పిక్ చేసుకుంటే బాక్స్లో ఎంత శాంతసీ ఉంటే అంత శాంతసీ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా నేను క్యాప్చర్ ఇస్తాను. నేను ఒక బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఎంత శాంతసీ ఉంటే అంత శాంతసీ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇది కూడా ఏంటంటే 75 అంటే 75 అయినా ఇవ్వచ్చు, 150 అయినా ఇవ్వచ్చు, 300 అయినా ఇవ్వచ్చు, ఎంతైనా అమౌంట్ ఇవ్వచ్చు. మినిమం 75 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఒక లక్కీ బాక్స్, ఈ లక్కీ బాక్స్లో ఎంత ఉంటే అంత అమౌంట్ వస్తుంది. చూద్దాం నా లక్కీ బాక్స్లో అమౌంట్ అనేది తగిలిందా తగలేదు అనేది. సో తగలేదు, నాకు ఎటువంటి అమౌంట్ అనేది తగలేదు లక్కీ బాక్స్లో. చూడండి లక్కీ బాక్స్ నెంబర్ 10 నేను సెలెక్ట్ చేసుకున్న బాక్స్ వచ్చేసి 3. సో నాకైతే ప్రజెంట్ అమౌంట్ అనేది రాలేదు. తర్వాత 5 మినిట్స్ తర్వాత రిఫ్రెష్ చేస్తే నాకు అమౌంట్ వచ్చేస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ రీబూట్ చేయగానే మీకు సమ్ అమౌంట్ అనేది మీకు ఈ సైట్లో రావడం జరుగుతుంది. సో ఆ సమ్ అమౌంట్ వచ్చిన తర్వాత నాకు జస్ట్ రీబూట్ ఇవ్వగానే 150 శాంతసీ వచ్చింది. అండ్ బాక్స్ ఓకే అయిపోయింటే బాక్స్లో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ నాకు వ్యాలెట్లోకి వచ్చింది. సో ఈ అమౌంట్ని నేను ఏం చేయాలి, ఇప్పుడు ఫుకెట్ బాక్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ చూడండి క్యాష్ అవుట్ టు ఫుకెట్ బాక్స్, ఈ ఆప్షన్ మీరు కొట్టేయగానే డైరెక్ట్గా మీ అమౌంట్ అనేది క్యాష్ అవుట్ టు ఫుకెట్ బాక్స్లోకి యాడ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫుకెట్ బాక్స్లో చూద్దాం ఒకసారి రిఫ్రెష్ కొట్టుకోగానే ఫుకెట్ బాక్స్లోకి మన అమౌంట్ అనేది వచ్చేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి మీరు 0 అయిపోయింది నా అమౌంట్ అంతా ఫుకెట్ బాక్స్లోకి వెళ్ళిపోయింది. సో గుర్తుపెట్టుకోండి ఈ సైట్స్లో ఏంటంటే ఫస్ట్ మీరు రీబూట్ చేయగానే మీకు అక్కడ క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేయగానే 75 నుంచి 75 అయినా 150 అయినా 300 అయినా ఎంతైనా ఇక్కడ బ్యాలెన్స్ యాడ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఒక 5 మినిట్స్ టైంలో ఒక బాక్స్ ఎంటర్ చేసుకుంటే లక్కీ బాక్స్లో ఎంత శాంతసీ ఉంటే అంత శాంతసీ మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఫుకెట్ బాక్స్లో క్రేజీ ఫుకెట్ నుంచి నాకు అమౌంట్ యాడ్ అయ్యి ఉండాలి. సో అమౌంట్ యాడ్ అయిందా లేదనేది చూద్దాం. ఇంకా ప్రాసెస్ జరుగుతుంది నాకు. సో వచ్చేసింది. సో చూద్దాం నా ఫుకెట్ బాక్స్లో నాకు క్రేజీ ఫుకెట్ బాక్స్ నుంచి నాకు అమౌంట్ అనేది వచ్చిందా రాలేదని చెక్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఈ విధంగా చేయగలరు. అండ్ లాట్ ఆఫ్ అమౌంట్ చూడండి క్రేజీ ఫుకెట్ నుంచి 150 యాడ్ అయిపోయింది. ఈ విధంగా అమౌంట్ అనేది ఈజీగా అండ్ గేమ్స్ ఆడుతూ ఒక కాన్సన్ట్రేషన్ కూడా మన మైండ్ బాగా ఫ్రెష్ అయిపోతుంది సమ్ గేమ్స్ ఆడేటప్పుడు. అండ్ ఎక్సైట్మెంట్ కూడా బాగుంటుంది. ఆ బాక్స్ కాదు ఈ బాక్స్ ఎర్న్ చేసుకునేది అని చెప్పేసి. సో అది కూడా చిన్న లాజిక్ టెక్నిక్ యూజ్ చేస్తే ఈజీగా ఈ సైట్ నుంచి మీరు ఎర్న్ చేయగలరు. సో అది కూడా నేను ఫర్దర్ ముందు చెప్తాను. సో ఇంకో సైట్ వచ్చేసి బిట్ ఫుకెట్. సో ఈ బిట్ ఫుకెట్లో ఏంటంటే ఇక్కడ కూడా యాస్టీస్గా పేస్ట్ చేసేసేయండి. మీరు ఏదైతే వ్యాలెట్ ఉందో ఆ వ్యాలెట్ని ఇక్కడ క్లిక్ చేయండి. ఎవ్రీ 5 మినిట్స్కి ఇది కూడా 100+ శాంతసీ ఇస్తుంది. 100 నుంచి 1000 వరకు శాంతసీ ఇస్తుంది ఇది. సో దీన్ని క్లిక్ చేశాను నేను. సో దీన్ని క్లిక్ చేయగానే అగైన్ దీని లెక్కనే ఉంటుంది. మన క్రేజీ ఫుకెట్ ఏ విధంగా ఉంటుందో దాని లెక్కనే ఉంటుంది. సేమ్ ప్రాసెస్, జస్ట్ 5 సెకండ్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కరెంట్ బ్యాలెన్స్ 0 ఉంది నాకు. సో ఈ 0 ఉన్న అమౌంట్ని ఇప్పుడు మనం చూడండి ఎలా ఎర్న్ చేస్తామో. 100 నుంచి 1000 వరకు దీంట్లో మనం ఎర్న్ చేయగలం. 100 శాంతసీ నుంచి 1000 శాంతసీ వరకు ఎర్న్ చేయగలం. సో ఓకే, ఇప్పుడు నేను గెట్ రివార్డ్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ గెట్ రివార్డ్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేయగానే మనకు జస్ట్ ఒక క్యాప్చా అడుగుతుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసేయగానే సో ఏదైతే ఉందో ఆ క్యాప్చా మనం యాస్టీస్గా మనకు అడిగిన విధంగా ఆ క్యాప్చా ఎంటర్ చేసేసేయండి. సో ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయడం జరుగుతుంది నేను. సో ఈ క్యాప్చా ఇక్కడ కొంచెం లేట్ అయిపోతుంది. ఆప్షన్ క్లిక్ చేశాను, క్యాప్చా ఇవ్వగానే సో క్యాప్చా నాకు ఇంకా ప్రాసెస్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ ఈ విధంగా క్యాప్చా ఆప్షన్ వస్తుంది. ఈ క్యాప్చా రాగానే ఏంటంటే మనం ఇక్కడ చూసుకొని బోర్డ్స్ అనే ఆప్షన్ అడుగుతుంది. ఈ బోర్డ్స్ని నేను క్లిక్ చేసేసాను. అండ్ ఈ బోర్డ్స్ క్లిక్ చేయగానే వెరిఫై ఆప్షన్ ఇచ్చేస్తాను. వెరిఫై చేయగానే ఏమవుతుందంటే నాకు కరెంట్ బ్యాలెన్స్లోకి అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. సమ్ శాంతసీ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం. మినిమం 100 to 1000 వరకు శాంతసీ ఎర్న్ చేయగలం. ఇప్పుడు నాకు ఎంత అనేది యాడ్ అవుతుందో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ 100 శాంతసీ నాకు యాడ్ అవ్వడం జరిగింది. సో కింద మనం ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. రాజుగారి గదిలో ఒక బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రాజుగారి గదిలో నుంచి మన లక్ని బట్టి ఎంత శాంతసీ వస్తే అంత శాంతసీ మనకి రావడం జరుగుతుంది. సో ఒక బాక్స్ అనేది నేను పిక్ చేస్తాను. సో లాస్ట్ టైం బాక్స్ ఎంతలో సెలెక్ట్ అయిందండి, 10లో సెలెక్ట్ అయింది. సో ఇప్పుడు చూద్దాం. నేను ఐ థింక్ నా లక్కీ నెంబర్ 8 అనే ఆప్షన్ నేను క్లిక్ చేసుకుంటాను. అండ్ ఈసారి లక్ ఉందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుందాం మనం. నా లక్ ఎంత ఉందో, నా థిక్ ఎంత ఉందో ఒకసారి టెస్ట్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చేసుకుంటే లాట్ ఆఫ్ అమౌంట్ ఈ సైట్స్లో నుంచి మీరు ఎర్న్ చేసుకోగలరు. సో ఇక్కడ క్లిక్ చేసేస్తున్నాను.
సో క్లిక్ చేయగానే యాస్టీస్గా మనకు రీబూట్ అడుగుతుంది. రీబూట్ అడగగానే రీబూట్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రీబూట్ ఆప్షన్స్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో సమ్ స్లో ప్రాసెస్ నడుస్తుంది, నాకు చాలా స్లో ప్రాసెస్ నడుస్తుంది, బట్ నాట్ ఏ ప్రాబ్లం బాబా. సో చూద్దాం ఇప్పుడు ఎంత శాంతస్ అనేది నాకు ఇస్తుంది అండ్ ఏ విధంగా నేను ఇప్పుడు నా లక్కీ నెంబర్ త్రూ నేను ఇచ్చాను కాబట్టి. అండ్ లాస్ట్ టైం 10 అనే ఆప్షన్ నేను 3 అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నాను. సో కంటిన్యూ ఇవ్వగానే మనకు క్యాప్చా అడుగుతుంది. ఆ క్యాప్చా అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్యాప్చాను ఇక్కడ చూసినట్లయితే నేను పిక్ చేసుకున్న బాక్స్ 8 అండ్ ఇక్కడ వచ్చిన బాక్స్ వచ్చేసి 8 అనమాట. సో ఇక్కడ మీరు చూడగలరు. అండ్ ఇక్కడ నాకు యాడ్ అయిపోయిన 100 శాంతోసి అండ్ డైరెక్ట్ నేను ఏం చేయాలంటే ఈసారి నాకు లెక్క లేదండి, సో అందుకు రాలేదనమాట. డైరెక్ట్గా ఇక్కడ మీరు క్యాష్ అవుట్ టు ఫుకెట్ బాక్స్ అనే ఆప్షన్ ఇవ్వగానే డైరెక్ట్గా ఈ అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ ఫుకెట్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీరు చేసుకుంటే ఈ సైడ్ నుంచి దాదాపు 100 నుంచి 1000 శాంతోసి ఈజీగా ఎర్న్ చేయగలరు. బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ అమౌంట్ కూడా మీరు గెయిన్ చేయగలరు ఎవ్రీ 5 మినిట్స్కి. ఇంకోటి ఏంటంటే రిఫరల్ ప్రోగ్రామ్ చేసుకుంటే మీకు రిఫరల్ లింక్స్ అనేవి కింద మెన్షన్ చేసి ఉంటాయి. రిఫరల్ ప్రోగ్రామ్ అని ఎక్కడ కనిపించినా కూడా ఆ లింక్ని తీసుకోండి, ఆ లింక్ త్రూ మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేయండి. సో నెక్స్ట్ మనం ఇంకో సైట్ తెలుసుకుందాం. ఇంకో సైట్ ఏంటంటే ఈ విధంగా చేసుకుంటే ఈజీగా మీకు అమౌంట్ వస్తుంది అండ్ ఈ బాక్సెస్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకో సైట్ చూస్తున్నాం మనము ఇన్ఫుకెట్ అని చెప్పేసి. ఇన్ఫుకెట్లో కూడా యాస్ట్ సేమ్ ఈ విధంగానే ఉంటుంది. ఫస్ట్ టైం నేను చూపించాను మీకు అండ్ 75 to 300 శాంతోసి అండ్ 75 నుంచి 300-3000 వరకు కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ సైట్ చూపించాను నేను 100 నుంచి 1000 శాంతోసి. ఇక్కడ చూపిస్తున్నాను 150 to 1000 శాంతోసి. సో యాస్టీస్గా మీరు ఇక్కడ క్లిక్ చేసేసేయండి మీ వ్యాలెట్ అడ్రస్ని అండ్ ఇక్కడ లాగిన్ అయిపోండి. అండ్ ఇప్పుడు 3 సైట్స్ సేమ్ యాస్టీస్గానే ఉంటాయి. ఈ 3 సైట్స్ యాస్టీస్గానే ఉంటాయి. సో దీంట్లో 150 నుంచి 1000 శాంతోసి అనేది ఎర్న్ చేయగలం. సో ఒక 5 సెకండ్స్ హోల్డ్ అవ్వాల్సి ఉంటుంది, 5 సెకండ్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. 5 సెకండ్స్ తర్వాత మనకు గెట్ రివార్డ్ అనే ఆప్షన్ వస్తుంది. గెట్ రివార్డ్ ఆప్షన్ క్లిక్ చేయగానే 150 కరెంట్ బ్యాలెన్స్లోకి యాడ్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఒక బాక్స్ పిక్ చేసుకుంటే బాక్స్లో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం. నాకు మోర్ 2 సెకండ్స్. నెక్స్ట్ ఆ 2 సెకండ్స్లో నేను రివార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాను. సో రివార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే యాస్టీస్గా ఒక క్యాప్చా అడుగుతుంది అండ్ ఫర్దర్ మన వీడియోస్ లాగానే ఒక క్యాప్చా అడుగుతుంది. సో ఆ క్యాప్చాని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయగానే మనకు 150 శాంతోసి అనేది మన బాక్స్లోకి యాడ్ అయిపోతుంది. సో మన కరెంట్ బ్యాలెన్స్లోకి 150 శాంతోసి యాడ్ అయిపోతుంది. ఆ 150 శాంతోసి తర్వాత మనకు ఒక బాక్స్ రావడం జరుగుతుంది. కింద లక్కీ బాక్సెస్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అపార్ట్మెంట్స్ క్లిక్ చేస్తున్నాను. అపార్ట్మెంట్స్ వెరిఫై అనే బటన్ని క్లిక్ చేసేసాను. సో వెరిఫై అనే బటన్ని క్లిక్ చేయగానే కంటిన్యూ అనే ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. కంటిన్యూ అని ఇవ్వగానే నా కరెంట్ బ్యాలెన్స్లోకి 150 శాంతోసి అనేది యాడ్ అయిపోతుంది. సో ఆ 150 శాంతోసి యాడ్ అయిపోగానే నెక్స్ట్ మనకు కింద బాక్సెస్ చూపిస్తుంది. చూడండి ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్లో 150 శాంతోసి యాడ్ అయిపోయింది. కింద కొన్ని బాక్సెస్ వస్తాయి. ఆ బాక్సెస్ని మనం పిక్ చేసుకున్నట్లయితే మనకు ఈజీగా అమౌంట్ రావడం జరుగుతుంది. అంటే ఆ బాక్సెస్లో మనకు లక్ ఉంటే ఈజీగా అమౌంట్ రావడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు 2 అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటాను. 2 ఎప్పటికీ తగలదు, బట్ నేను చూసుకున్నాను. నేను బాగా సెర్చ్ చేసినంత టైంలో 2 అనేది ఎప్పుడు తగలలేదు. బట్ ఇప్పుడు చూస్తాను లక్ ఎంత ఉందో. బట్ క్లిక్ చేసేసాను. క్లిక్ చేయగానే రీబూట్ అయిపోతుంది. రీబూట్ అవ్వగానే నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ అని ఇచ్చేసుకోండి. కన్ఫర్మ్ అని ఇచ్చేసుకోగానే మన లక్ ఎంత ఉందో మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ నేను క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్చా ఎంటర్ చేయగానే వెరిఫై అనే ఆప్షన్ ఇచ్చేసాను. వెరిఫై చేసేసాను. సో కంటిన్యూ అనే ఆప్షన్ ఇవ్వగానే నాకు 150 నా కరెంట్ బ్యాలెన్స్లో ఉంది. సో ఈ బాక్స్లో ఎంత అమౌంట్ ఉంటే నాకు అంత అమౌంట్ వస్తుంది, బట్ ఎంత అమౌంట్ లేకుంటే అనేది బాక్స్లో నుంచి అమౌంట్ రాదు. సో 150 శాంతోసే ఉంది, బట్ రాంగ్ బాక్స్ నేను చూస్ చేసుకున్న బాక్స్. కింద ఒకసారి చూద్దాం ఏ బాక్స్లో అమౌంట్ అనేది ఉందో. సో ఈ విధంగా మీరు సింపుల్గా చూసుకుంటే ఈజీగా అమౌంట్ ఎర్న్ చేసుకోగలదు. సో 5th అనే బాక్స్లో మనకు లక్కీ బాక్స్ 5th నేను చూస్ చేసుకున్న బాక్స్ 2 అనమాట. సో సారీ అండ్ ఈ టైం కూడా నాకు రాలేదు. ఇక్కడ క్యాష్ అవుట్ టు ఫుకెట్ బాక్స్ దీన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా మన ఫుకెట్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది. ఎంత అమౌంట్ వచ్చిందో అంత అమౌంట్. సో టైం చూసుకుంటే ఎవ్రీ 5 మినిట్స్కి 3 సైడ్స్ నుంచి మనం బాగా లాట్ ఆఫ్ అమౌంట్ మనం గెయిన్ చేయగలం. సో రిఫరల్ ప్రోగ్రామ్స్ పెంచుకుంటే ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది గెయిన్ చేయగలం అనమాట. సో నెక్స్ట్ ఇంకో ఆప్షన్ అండ్ ఇంకో సైడ్ని చూద్దాం మనం. ఈ అన్ని మీరు రిఫ్రెష్ కొట్టుకోగానే మీ ఫుకెట్ బాక్స్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఫుకెట్ బాక్స్ నుంచి మీ బ్లాక్ చైన్లోకి 13,000 అవ్వగానే 13,000 శాంతోసి అవ్వగానే డైరెక్ట్గా మీ బ్లాక్ చైన్లోకి వచ్చేస్తాయి అనమాట. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. 13,000 అయిపోగానే మీకు బ్లాక్ చైన్లోకి రావడం జరుగుతుంది. కింద ట్రాన్సాక్షన్స్ ఐడి కూడా మీకు కింద మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం తెలుసుకోబోయే సైట్ డొనాల్డ్ కాయిన్.
సో ఈ డొనాల్డ్ కాయిన్లో మీరు లాట్ ఆఫ్ అమౌంట్ అన్లిమిటెడ్ శాంతోస్ అనేది ఎర్న్ చేసుకోగలరు రోజు. జస్ట్ మీరు దీంట్లో చేయాల్సిన పని ఏం లేదండి, సైట్ ఓపెన్ చేసి పెట్టుకుంటే చాలు. సైట్ ఓపెన్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా శాంతోస్ వస్తుంది. దాన్ని మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటే డైరెక్ట్గా మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రెస్ చేయగానే డొనాల్డ్ కాయిన్ అని చెప్పేసి మీకు ఉంటుంది, ఎలా జాయిన్ అవ్వాలని చెప్పేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రెస్ చేయగానే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఆప్షన్లో క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ఆప్షన్ అడుగుతుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది అనమాట. ఆ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో సో బిట్కాయిన్ వ్యాలెట్ అడ్రస్ జాగ్రత్తగా ఇవ్వండి ఇక్కడ, సో రాంగ్ అవ్వకుండా. సో ఇవ్వగానే డైరెక్ట్గా మీకు ఈ విధంగా అవ్వగానే మీకు మెయిల్ కన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసేసుకోండి. అండ్ దీంట్లో డైరెక్ట్గా మీరు ఈ కన్ఫర్మేషన్ ప్రాసెస్ అంతా క్లిక్ చేసుకున్న తర్వాత లాగిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి లాగిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడ మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ మీరు ఏదైతే ఇచ్చారో ఆ యూజర్ నేమ్ని మీరు ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో తర్వాత పాస్వర్డ్ మీరు ఏదైతే ఇచ్చారో ఆ పాస్వర్డ్ని మీరు క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ కింద క్యాప్చా అడుగుతుంది, ఆ క్యాప్చాను కూడా ఎంటర్ చేసేయగానే మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోతాం. సో ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. సో దీని నుంచి మనం ఏ విధంగా ఎర్న్ చేస్తామనేది చూడండి. సో నెక్స్ట్ క్యాప్చా ఏదైతే ఉందో క్యాప్చాను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ క్యాప్చాను కూడా నేను ఇక్కడ ఎంటర్ చేసేసాను. అండ్ కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేసేస్తాను. సో లాగిన్ అవ్వగానే నాకు డొనాల్డ్ అకౌంట్లోకి నేను ఈ విధంగా వస్తాను. సో ఈ విధంగా రాగానే మనం ఇక్కడ వర్క్ చేయాల్సింది ఏంటంటే కిందికి వచ్చేయండి. సో కిందికి రాగానే ఈ విధంగా మీకు చూపిస్తుంది. చూడండి ఇక్కడ మనకు మినిమం విత్డ్రాల్ ఫుకెట్ బాక్స్లోకి తీసుకోవాలంటే 100 కావాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు ఫీజు తీసుకుంటారు 25 శాంతోసి ఫీజు తీసుకుంటారు. అదే మినిమం 25,000 శాంతోసి అవుతే 10,000 ఫీజు తీసేసుకుంటారు. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ శాంతోసి చూపిస్తుంది 404 శాంతోసి అని చెప్పేసి. ఇక్కడ నా కరెంట్ బ్యాలెన్స్ చూడండి 2000 ఉందన్నమాట, 2700 ఉంది. 2700ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 404 శాంతోసిని కలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ కలెక్ట్ అనే బాక్స్ని క్లిక్ చేసేసేయండి. కలెక్ట్ అనే బాక్స్ని క్లిక్ చేయగానే ఆ శాంతోసి 404 శాంతోసి అనేది నేను కలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా నాకు ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ ఈ విధంగా క్యాప్చా ఉంటుంది, ఆ క్యాప్చాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ క్యాప్చా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, AEP. సో కలెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే నాకు కలెక్ట్ అయిపోయి ఉంటుంది. 2700 ఉంది సంథింగ్ చేంజ్. ఇప్పుడు చూద్దాం నాకు ఎంత ఉంటుంది. 3000 చేంజ్ వచ్చేసి ఉండాలన్నమాట నేను ఎర్న్ చేసిన శాంతోసి అనేది. సో ఇప్పుడు నా అకౌంట్లో నేను చెక్ చేసుకుంటాను, బ్యాక్ అనే ఆప్షన్ ఇచ్చేస్తాను. సో బ్యాక్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా నా అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. నా అకౌంట్లోకి వెళ్ళిపోగానే నేను ఎంత ఎర్న్ చేసానో అంత శాంతోసి అనేది ఇక్కడ ఉంటుంది. 404 శాంతోసి నేను ఎర్న్ చేశాను ఇక్కడ 2700 ప్లస్ ఇక్కడ చూడండి 3000 చేంజ్ వచ్చేసింది. చూసారా ఇక్కడ 0 అయిపోయింది శాంతోసి. ఇక్కడ మీకు ఎప్పుడైతే మీకు ఎంత శాంతోసి వస్తుందో అప్పుడు కలెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తుండండి. సో రోజంతా కూర్చొని చేస్తే దాదాపు దీంట్లో మీరు కొన్ని వేల శాంతోసి మీరు ఎర్న్ చేయగలరు దీని నుంచి. సో ఎవరీ 1 minute 20 seconds 30 secondsకి ఒక సమ్ శాంతోసి వస్తూనే ఉంటుంది. ఇక్కడ రీఫ్రెష్ ఇస్తూ ఉండండి, రీఫ్రెష్ ఇవ్వగానే సమ్ శాంతోసి మీకు రావడం జరుగుతుంది అనమాట. ఆ శాంతోసిని మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఈ వ్యాలెట్లోకి వస్తుంది. ఈ వ్యాలెట్ నుంచి మీరు ఏం చేస్తారంటే మీ ఫుకెట్ బాక్స్లోకి చేంజ్ చేసుకోవాలనుకుంటే సమ్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫీజ్ మీరు పే చేస్తే ఈజీగా అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేయగలరు. సో ఇప్పుడు నాకు కావాలనుకుంటే నేను విత్డ్రాల్ ఆప్షన్ ఇస్తాను. విత్డ్రాల్ ఆప్షన్ని క్లిక్ చేయగానే ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ నాకు నా ఫుకెట్ బాక్స్లోకి వస్తుంది. బట్ ఏంటంటే 100కి 25 శాంతోసి కట్ అయిపోతుంది. మీరు 25,000 చేశారనుకోండి 10,000 మీకు కట్ అయిపోతుంది. అండ్ 25లో నుంచి 15,000 శాంతోసి మీకు రావడం జరుగుతుంది. సో రోజుకి మీరు 15,000 దీంట్లో నుంచి మీరు ఈజీగా అండ్ ఎర్న్ చేయగలరు. సో మీరు ఎవ్రీ 1 minute or every 2 minutes every 20 seconds 30-40 secondsకి కూడా మీరు రీఫ్రెష్ ఇచ్చుకుంటూ ఉండండి. సమ్ శాంతోసి మీకు రావడం జరుగుతుంది. జస్ట్ కలెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఈజీగా లాట్ ఆఫ్ శాంతోసి మీరు ఎర్న్ చేయగలరు. సో దీని నుంచి మనం చాలా డబ్బులు మనం ఈజీగా ఇప్పుడు చూడండి నేను జస్ట్ ఇప్పుడే చేశాను. ఇప్పుడు నాకు 4 శాంతోసి వచ్చింది. దీన్ని కలెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. కలెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు ఇక్కడ క్యాప్చా అనేది అడగదు. ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు మాత్రమే క్యాప్చా అడుగుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా బ్యాక్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే సో బ్యాక్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. నాకు 4 శాంతోసి నా అకౌంట్లోకి యాడ్ అయిపోయింది. సో దీన్ని మనం విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే మనం విత్డ్రాల్ చేసేసుకోవచ్చు. విత్డ్రాల్ చేసుకోవడానికి ఏంటంటే సమ్ ఫీజు ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే 100కి 25 ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది, వీళ్ళకు 25% ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ 25% కాకుంటే 25,000 అవుతే 10,000 వీళ్ళు చార్జ్ చేసుకుంటారు, మనకు 15,000 ఇస్తారు. అగైన్ నాకు 4 శాంతోసి అనేది ఇక్కడ చూపిస్తుంది. సో నేను మళ్ళీ కావాలంటే కలెక్ట్ అనే ఆప్షన్ ఇస్తాను. కలెక్ట్ అనే ఆప్షన్ ఇచ్చుకుంటే డైరెక్ట్గా నా అకౌంట్లోకి ఆ అమౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కలెక్ట్ అనే ఆప్షన్ తీసుకోగానే
కలెక్ట్ చేసుకుంటాను, గోల్డ్ కాయిన్స్ కలెక్ట్ తీసుకున్నాను అని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ. ప్లస్ 1 ఎక్స్ట్రా బోనస్ కూడా ఇస్తుంది అనమాట ఇది. సో ఇక్కడ కొడతాను, నేను బ్యాక్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా మనకు చాలా ఆఫర్స్ ఉంటాయి అండ్ చాలా బోనస్ పాయింట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. దీంతోపాటు రిఫరల్ కమిషన్ కూడా చాలా ఉంటుంది. సో ఆ రిఫరల్ కమిషన్ మీ ఫ్రెండ్స్ని కూడా మీరు జాయిన్ చేయండి, లాట్ ఆఫ్ అమౌంట్ మీరు గెయిన్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం నా వ్యాలెట్లోకి ఎంత అమౌంట్ ఏంటి అనేది. నెక్స్ట్ శాంతస్ ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఇక్కడ చూసినట్లయితే 0 అండ్ నేను ఇంతవరకు కలెక్ట్ చేసింది 412 కలెక్ట్ చేశాను, ఈ రోజు కలెక్ట్ చేసిన అమౌంట్. సో ఈ విధంగా మనకు అమౌంట్ అనేది దీంట్లో యాడ్ అవుతుంది. ఎవ్రీ 120 సెకండ్స్లో కూడా మీకు అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. రీఫ్రెష్ బటన్ క్లిక్ చేస్తూ ఉన్నాడు. దీని నుంచి ఎక్కువ లాట్ ఆఫ్ అమౌంట్ గెయిన్ చేయొచ్చు మనం ఈ విధంగా. సో నెక్స్ట్ సైట్ మనం తెలుసుకోబోతున్నాం బిట్ కాయిన్ ఫుకెట్, సిజో. ఈ సిజో నుంచి మనం ఏ విధంగా ఎంటర్ చేస్తామంటే ఇక్కడ డైరెక్ట్గా రాగానే మీ బిట్ కాయిన్ వ్యాలెట్ అడ్రస్ని మీరు క్లిక్ చేయండి. ఎవ్రీ 4 మినిట్స్కి 101 శాంతస్ మీరు ఎర్న్ చేయగలరు. ఎవ్రీ 4 మినిట్స్కి 101 శాంతస్ ఎర్న్ చేయగలరు విత్ ఇన్ డైరెక్ట్ ఇన్స్టాంట్ పేమెంట్ త్రూ ఫుకెట్ బాక్స్. డైరెక్ట్గా ఇక్కడ రీబూట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసేయండి. రీబూట్ ఆప్షన్ని క్లిక్ చేయగానే రీబూట్ అవుతుంది మీకు. జస్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసేయండి మన ప్రీవియస్ వీడియోస్ లాగానే అండ్ ఫస్ట్ చెప్పినట్టుగానే. కింద ఇక్కడ నేను క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు క్యాప్షన్ ఆప్షన్ రావాలి. సో క్యాప్షన్ ఆప్షన్ పికప్ ట్రక్స్, నేను ఇక్కడ పికప్ ట్రక్స్ అనేది క్లిక్ చేసేసాను. సో దీన్ని క్లిక్ చేయగానే వెరిఫై అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. కింద గెట్ రివార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. సో గెట్ రివార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే నాకు ఇప్పుడు 101 శాంతస్సి ఎవ్రీ 4 మినిట్స్కి ఎన్ చేసుకోగలను. నాకు డైరెక్ట్గా ఫుకెట్ బాక్స్లోకి యాడ్ అయిపోయింది. ఫుకెట్ బాక్స్లోకి యాడ్ అయిపోయింది. క్లిక్ చేయగానే ఫుకెట్ బాక్స్లో మనకు అమౌంట్ రావడం జరుగుతుంది అనమాట. సో ఎవ్రీ 4 మినిట్స్కి 101 శాంతస్సి మీరు ఎన్ చేయగలరు ఈ సైట్ నుంచి. నెక్స్ట్ ఇంకో సైట్ మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే కాయిన్ ఫ్లక్స్. కాయిన్ ఫ్లక్స్లో ఏంటంటే దీంట్లో ఎవ్రీ 10 మినిట్స్కి 100 శాంతస్ మీరు ఎర్న్ చేయగలరు. ఎవ్రీ 10 మినిట్స్కి 100 శాంతస్ ఎర్న్ చేయగలరు. సో ఇప్పుడు చూద్దాం 100 శాంతస్ ఎవ్రీ 10 మినిట్స్కి. సో ఇక్కడ డైరెక్ట్గా మీ వ్యాలెట్ అడ్రస్ ఇచ్చేయండి. వ్యాలెట్ అడ్రస్ వచ్చేయగానే ఈ విధంగా అడుగుతుంది. మీరు ఆ రివార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసేయండి. రివార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయడానికి ముందు క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసేసేయండి. ఆ క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చా మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే, సో నాకు క్యాప్చా అయితే అడగలేదు బట్ డైరెక్ట్గా గెట్ రివార్డ్ అనే ఆప్షన్ ఇచ్చేస్తాను. సో గెట్ రివార్డ్ అనే ఆప్షన్ ఇవ్వగానే ఏమవుతుందంటే మనకు ఎవ్రీ 10 మినిట్స్కి 100 శాంతస్ యాడ్ అయిపోయింది. మీరు చూడండి ఇక్కడ 100 శాంతస్ విల్ బి యాడెడ్ టు ఫుకెట్ బాక్స్, సెట్ టు ఫుకెట్ బాక్స్. ఇక్కడ 100 శాంతస్ అనేది నాకు ఫుకెట్ బాక్స్లోకి యాడ్ అయిపోయింది. దీని నుంచి ఎవ్రీ 10 మినిట్స్కి మనం 100 శాంతస్ అనేది ఎర్న్ చేయగలం. సో ఇంకోటి ఏంటంటే MX5 BTCలో కూడా మీరు ఎవ్రీ 900 మినిట్స్కి 1000 శాంతస్ మీరు ఎర్న్ చేయగలరు అనమాట. ఎవ్రీ 900 మినిట్స్కి 1000 శాంతస్ మీరు ఎర్న్ చేయగలరు. నేను ఆల్మోస్ట్ దీంట్లో వర్క్ చేశాను కాబట్టి నాకు ఈ సైట్ ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ అవ్వదు. ఇక్కడ నాకు చూపిస్తుంది టైం ఇంకా ఎంతసేపు ఉంది ఏంటి అని చెప్పేసి. ఇంకా 16 అవర్స్ అనేది నాకు టైం చూపిస్తుంది. సో దీని నుంచి ఎవ్రీ 900 అంటే ఈ సైట్స్ మీరు ఏదైతే ఎక్కువ టైం పీరియడ్ ఉందో దాన్ని ఫస్ట్ మీరు క్లిక్ చేసేసండి. దాని తర్వాత మీరు రోజు చేసుకున్న డైలీ వర్క్స్ని మీరు కంప్లీట్ చేసుకుంటే లాట్ ఆఫ్ అమౌంట్ గెయిన్ చేసుకోవచ్చు. ఈ టైం కూడా మీకు సేవ్ అవుతుంది. సో నాకైతే ఇప్పుడు టైం ఇంకా అడుగుతుంది. 800 మినిట్స్ 837 మినిట్స్ నాకు టైం చూపిస్తుంది. సో నేను ఇప్పుడే క్లిక్ చేసేస్తాను. ఈ $1000 అనేది నా ఫుకెట్ బాక్స్లోకి వచ్చేస్తుంటాయి అనమాట. సో దీని నుంచి లాట్ ఆఫ్ అమౌంట్ కూడా మనం ఎర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఒక్కసారి నా ఫుకెట్ బాక్స్ నేను రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేయగానే ఏమవుతుందంటే నేను ఇప్పటివరకు ఎర్న్ చేసిన సైట్స్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ నుంచి ఎంతెంత నేను ఇన్కమ్ తీసుకున్నాను అనేది నాకు ఇప్పుడు చూపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ నేను కిందికి స్క్రోల్ చేయగానే నాకు కింద చూపిస్తుంది నేను ఎంతెంత అమౌంట్ నేను ఎర్న్ చేశాను అండ్ ఎంత అమౌంట్ ఏ సైట్ నుంచి ఎంత అమౌంట్ నాకు వచ్చింది అనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సో చూస్తాను ఇప్పుడు చూద్దాం. కింద నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎంత అమౌంట్ నేను తీసుకున్నాను అనేది. సో ఈ విధంగా మీరు డైలీ మీరు ఇన్కమ్ చేస్తే చాలా లాట్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది. చూసారా 100 శాంతోసి, 500 శాంతోసి అండ్ 60 శాంతోసి, 650 శాంతోసి, 150 శాంతోసి అండ్ 100 శాంతోసి. అండ్ ఇప్పుడు లాస్ట్ మనం ఎంటర్ చేసింది కాయిన్ ఫ్లక్స్. ఇక్కడ చూడండి 100 శాంతోసి వచ్చింది. ఇంకోటి సిజో నుంచి 101 శాంతోసి. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే లాట్ ఆఫ్ అమౌంట్ మనం ఎర్న్ చేయగలం అన్నమాట. ఇంకోటి ఫ్రెండ్స్ మీకు ఇంకో ఆప్షన్ నేను చెప్పింది ఏంటంటే రిఫరల్ ప్రోగ్రామ్ పెంచుకోండి. రిఫరల్స్ చేసుకుంటే లాట్ ఆఫ్ అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఈ లాట్ ఆఫ్ అమౌంట్ మీరు ఏం చేస్తారంటే రిఫరల్స్కి ఫస్ట్ రిఫరల్స్ మనం పెంచుకోవాలి అంటే చాలామంది డౌట్ అడిగారు రిఫరల్ అమౌంట్ 35%, 15% మనకి ఏ విధంగా వస్తుందని చెప్పేసి. వాళ్ళు 1000 శాంతోస్ చేయగానే కొన్ని సైట్స్ 35% అంటే 350 శాంతోస్ మీకు ఇస్తాయి. కొన్ని సైట్స్ మీకు 100కు 35 శాంతోస్ ఇస్తాయి. సో ఈ విధంగా వాళ్ళ పర్సంటేజ్ వైజ్గా మీకు అమౌంట్ రావడం జరుగుతుంది. ఎవ్రీ 1000 శాంతోస్కి ఉంటుంది, ఎవ్రీ 100 శాంతోస్ కూడా మీకు రిఫరల్ ప్రోగ్రామ్కి అమౌంట్ అనేది ఉంటుందన్నమాట. సో రిఫరల్స్ని ఎలా పెంచుకోవాలి?
సో ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయింది మీ అందరికీ. సో ఫ్రెండ్స్, రిఫరల్ని ఎలా పెంచుకోవాలి అంటే మీరు ఆన్లైన్లో ఏ సోషల్ మీడియా అయితే ఉందో ఆ సోషల్ మీడియాలోకి వెళ్ళండి. అక్కడ మీరు టైప్ చేయండి మనీకి సంబంధించి, ఆన్లైన్ ఎర్నింగ్స్కి సంబంధించి ఏ విధంగా అండ్ ఏ సైట్స్ ఉన్నాయి, ఏ గ్రూప్స్ ఉన్నాయి, ఏ పెద్ద కన్వర్షన్స్ నడుస్తూ ఉంటాయి ఆ గ్రూప్స్లలో, అక్కడ చార్ట్స్లలో, ఆ పేజెస్లలో, లేకుంటే వాళ్ళు పెట్టే సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్టింగ్స్లలో. సో అక్కడ ఏం చేస్తారంటే గ్రూప్స్లో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి అక్కడ మీ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో, అంటే మనకు సంబంధించి ఈ ఫ్రీ ఆఫ్ సైట్స్ ఏదైతే ఉన్నాయో బిట్ కాయిన్ గురించి ఒక మంచి కొటేషన్ ఇచ్చేసి అక్కడ కాపీ పేస్ట్ చేయండి. సో ఎక్కడైతే లాట్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయో, లాట్ ఆఫ్ పేజెస్ ఉన్నాయో ఆ పేజెస్లో ఇవ్వండి. మీరే సొంతంగా ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. ఆ గ్రూప్లో మీ ఫ్రెండ్స్ అందరినీ జాయిన్ చేయండి. ఆ ఫ్రెండ్స్ అందరికీ బిట్ కాయిన్స్ గురించి మీరు గ్యాదర్ చేయండి. లేకుంటే ఆన్లైన్లో ఎటువంటి వర్క్ ఉన్నా కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. ఇంటరాక్ట్ అయ్యి ఈ రిఫరల్ ప్రోగ్రామ్ లింక్స్ని వాళ్ళతో షేర్ చేసినట్లయితే ఈజీగా వాళ్ళు మీకు జాయిన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకోటి కావాలంటే వాట్సాప్లో గ్రూప్స్ క్రియేట్ చేయండి, తర్వాత ఫేస్బుక్లో గ్రూప్స్ క్రియేట్ చేయండి, స్కైప్లో గ్రూప్స్ క్రియేట్ చేయండి, అండ్ గూగుల్ ప్లెక్స్లో గ్రూప్స్ క్రియేట్ చేయండి. అండ్ లాట్ ఆఫ్ ఇంకోటి ఏంటంటే చాలా యాప్స్ ఉన్నాయి. వావ్ యాప్ అని కూడా నేను ఇంతకుముందు చెప్పాను. వావ్ యాప్ నుంచి కూడా ఏంటంటే మీరు గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు, ఆ యాప్ నుంచి ఎర్నింగ్స్ కూడా తీసుకోవచ్చు. సో లాట్ ఆఫ్ అమౌంట్ మీరు గెయిన్ చేయొచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు లాట్ ఆఫ్ అమౌంట్ గెయిన్ చేయగలరు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత వాల్యుబుల్ టైంని మీరు నాతో స్పెండ్ చేశారు. ఇంకోటి ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో అండ్ బిట్ కాయిన్స్ని ఏ విధంగా మనము మన లోకల్ బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోగలం, అండ్ దాంతోపాటు ఇంకా లాట్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి. ఆ సైట్స్ 100% జెన్యూన్ సైట్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ సైట్స్ మొత్తం నేను మీతో డిస్కస్ చేస్తాను. అండ్ కింద మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వండి. అండ్ నా తరపు నుంచి మీకు లాట్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నాకు మెయిల్ చేయగలరు netmoney086@gmail.comకి. అండ్ దయచేసి నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్స్ రూపంలో మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏదైతే అవి ఉంటే ఆ వాల్యుబుల్ కామెంట్స్ నా కింద తెలియజేయగలరు. సో ఫ్రెండ్స్, వీడియో లేట్ అయినందుకు దయచేసి క్షమించండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియో వచ్చేస్తుంది మీకోసం పార్ట్ 4. అండ్ నెక్స్ట్ బిట్ కాయిన్ నెంబర్ పార్ట్ 4లో నేను లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ లాట్ ఆఫ్ సైట్స్ అండ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను. ఇంకా వీలైతే సైట్స్తో పాటు మన లోకల్ బ్యాంక్స్కి ఏ విధంగా మనము పంపించుకోవాలని కూడా నేను చెప్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఆన్లైన్లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో డబ్బులు సంపాదించడం ఈజీ. ఇట్స్ 100% జెన్యూన్ అని చెప్పేసి నా మనీ వరల్డ్ ఛానల్ నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను. సో నా నుంచి మీకు ఎటువంటి ప్రతిఫలం ఉన్నా దయచేసి నా కామెంట్స్లో తెలియజేయండి లేదా మెయిల్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువైనా ఉండొచ్చు. ఈ వాల్యుబుల్ టైంని నాకంటే మీరు షేర్ చేసినందుకు, మీ వాల్యుబుల్ టైంను నాతో షేర్ చేసుకున్నందుకు, అండ్ నాతో ఉన్నందుకు, నా వీడియో విన్నందుకు సో హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ మనీ వరల్డ్ ఛానల్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.